ఓ కేసులో న్యాయం చేయాలని కోరిన మహిళను చేరదీశాడు. ఆమెను బెదిరించి సహజీవనం చేశాడు. 2 సార్లు అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే కాదు పొమ్మన్నాడు. ఇది ఖమ్మం జిల్లాలో ఓ సీఐ చేసిన నిర్వాకం. ఫిర్యాదు చేద్దామని వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళ ఆరోపిస్తోంది. పోలీస్ శాఖలో తన పలుకుబడి ఉపయోగించి ఆ కీచక సీఐ కేసు కాకుండా చూస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రాజు నాయక్. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సిసిఎస్ పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేస్తున్నాడు. వృత్తిరీత్యా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఈయన ఓ మహిళ పట్ల కీచకుడిగా మారాడు. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాల దృష్ట్యా సాయం చేయాలని వేడుకున్న ఆ మహిళను ట్రాప్ చేశాడు. ఫోన్ నెంబర్ తీసుకుని సాయం చేసినట్లు నటిస్తూనే ఆమెను తన ఉచ్చులోకి లాగాడు. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి ఆమెను వేధించి వెంటాడిన సిఐ రాజు నాయక్ ఎట్టకేలకు ఆమెతో సహజీవనం చేయటం ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఆమె 2 సార్లు గర్భం దాల్చింది. 2 సార్లు కూడా ఆమెకు అబార్షన్ చేయించాడు. అంతేకాదు, ఆ మహిళ కాపురాన్ని సెట్ చేస్తానని చెప్పిన సిఐ రాజు నాయక్ నిర్వాకాలు మామూలుగా లేవు. ఆమెకు ఆమె భర్తతో విడాకులిప్పించాడు. అందుకోసం లాయర్ను కూడా తానే మాట్లాడాడు. మధ్యలో ప్రమోషన్ కోసం డబ్బులు అవసరమైతే తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని మహిళ ఆరోపిస్తోంది. అంతేకాదు, తనకు 2 పిల్లలున్నారని తనను వదిలేయాలని వేడుకున్నా వదిలిపెట్టలేదు. పోనీ పెళ్లి చేసుకోవాలని కోరితే ముఖం చాటేశాడు. అంటే అటు వదిలిపెట్టడు, ఇటు పెళ్లి చేసుకోడు. తన జీవితం అన్యాయమయ్యేలా ప్రవర్తించాడని మహిళ ఆరోపిస్తోంది. మానసికంగా వేధిస్తున్న సిఐ రాజు నాయక్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ ప్రయత్నించింది. మే 7న ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళితే కేసు తీసుకోలేదని, పోలీసులు తన ఆవేదనను పట్టించుకోవటం లేదని ఆమె ఆరోపించింది. అయితే అప్పటికే ఫిర్యాదు గురించి తెలుసుకున్న రాజు నాయక్ పోలీస్ శాఖలో తన పలుకుబడి ఉపయోగించాడు. కేసు నమోదు కాకుండా చూసుకున్నాడు. అంతేకాదు, అప్పటికే ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు అతన్ని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. మరోవైపు తనకు న్యాయం చేయాలని మహిళా ఉన్నతాధికారులను వేడుకుంటోంది.